Smoking and alcohol consumption is injurious to health. మందు సిగరెట్ తాగి బండ్లు నడపకండి, పోతారు, మొత్తం పోతారు. సార్, ఇక్కడ జరుగుతున్న క్రైమ్స్ అన్ని చూస్తుంటే ఇది ఆగే మాదిరి లేదు. మీరే ఏదో ఒకటి చేయాలి. నేనేమైనా ఖాళీగా ఉన్నాను అయ్యా? ఇవన్నీ చూసే మంచి ఆఫీసర్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశా. ఆల్రెడీ వాడిని అడిగి ఇక్కడ పడిపోయి ఉంటుంది. ఎవరు సార్ ఆ పోలీస్ ఆఫీసర్? సూర్య, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. వాడెందుకు సార్? ఇక్కడ ఉన్న క్రిమినల్స్ కంటే పెద్ద క్రిమినల్ వాడు. అలాంటి క్రిమినల్స్ కి ఇలాంటి క్రిమినల్ మైండ్ నా కొడుకు లెక్క. హలో సూర్య, 0902 రిపోర్టింగ్ సార్. హలో సూర్య, ఎక్కడున్నావు? ఊర్లోకి వచ్చేసావా? సార్ జస్ట్ ఎంటర్ అయ్యా. ఒకసారి ఫ్రెండ్స్ వాటికి వెళ్ళి చూడు. ఓకే సార్.
యు ఆర్ అండర్ అరెస్ట్. నమ్మేశారా? నేను నీ స్కూల్ క్లాస్మేట్ సూర్యాని. ఓ, ఇప్పుడే ఆపరేషన్ ఉండొచ్చు, బ్యాక్టీరియాస్ ఉంటాయనే. ఓకే, కేసు సాల్వ్ చేయడానికి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. క్రైమ్ స్పాట్ కి వెళ్ళి చూస్తే ఈ శాంపుల్స్ దొరికాయి. దీన్ని ఏమైనా ల్యాబ్ టెస్ట్ చేయగలవా? ఇస్తాను అంటున్నావా? సరే, లొకేషన్ పెడతా, ఇంటికాడికి వచ్చి. సరే, బాయ్. సార్, మీరా? లోపలికి రండి. చెప్పండి సార్, ఏం ఈ టైంలో? మీరు ఇచ్చిన ఎయిర్ శాంపుల్స్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చా. ఓ, ఏమైనా తెలిసిందా? మీరు ఎత్తుకుతున్న వాడు నార్మల్ క్రిమినల్ కాదు సార్. ఈస్ ఏ హైలీ కాన్ఫిడెన్షియల్. వీడెవడో ప్రొఫెషనల్గా కాదు, కొత్తగా వచ్చాడు. మనిషికి నీడలా ఫాలో అవుతున్నాడు. గ్యాంగ్స్టర్ కాదు, మాన్స్టర్ కాదు, అంతకు మించి సైకోన్ అక్కడికిలా ఉన్నాడు. హలో, సూర్య స్పీకింగ్. హలో సార్, ఆ క్రిమినల్ గారి ఫాదర్ నేమ్ తెలిసింది సార్, శేఖర్ అంట. ఓ, ఓకే సార్. ఇప్పుడే ఇంటెలిజెన్స్ నుండి రిపోర్ట్ వచ్చింది సార్, వాళ్ళ ఫాదర్ నేమ్ శేఖర్ అంట. సార్, మా ఫాదర్ నేమ్ కూడా శేఖరే సార్. ఓ, మీ ఫాదర్ నేమ్ కూడా శేఖరేనా? వాట్ ఎ కోఇన్సిడెన్స్. నాకు తమ్ముడు కూడా ఉన్నాడు సార్. ఓ, మీ తమ్ముడా? ఫోటో అంటే చూపిండి. ఓ మై గాడ్, ఇప్పుడు ఎక్కడున్నాడు సార్? వాడు చిన్నప్పుడే సిగుటూరు గంగమ్మ తల్లి జాతరలో తప్పాడు సార్. అంటే నాకు అనిపిస్తున్నది మీకు అనిపిస్తుందా? అవును సార్, ఆ గాయం ఏంటి? మీరు ఇచ్చిన శాంపుల్స్ ఎత్తుకొని వస్తుంటే వాడెవడో వచ్చి కొట్టేశాడు సార్. అంటే ఖచ్చితంగా వాడే చేసింటాడా? సార్, మన పేరు సిద్ధార్థ్ రాయ్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, కొంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం. సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, కొంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం.
bloody son. సార్ ఎలాగోలాగా వాడిని పట్టుకొని వన్ డాష్ పగలకూడదు. సరే బాయ్ సార్. ఎరా లౌడాగా ఎలా ఉండవు? ఎవర్రా ఎరుపుక, ఎవర్రా నువ్వు? ఏంది సరు నా గురించి ఎదుగుతా నన్ను ఎవరంటున్నారు? ఓ నువ్వా? చాడు అదే సిద్ధార్థ రాయ్. నేనే సరు. నువ్వు పక్షులాగా ఫ్రీడంగా తిరుగుతున్నావురా, కానీ నువ్వు బోన్లో ఉండాల్సిన సింహానివి. భయపడకు, నిన్ను నేను జైల్లో ఇంగుతా. మీ తాత కాదు కదా, మీ తాతల తాతల ముత్తాతలు వచ్చినా కూడా నన్ను ఏం పీకలేదు సరు. అది చూద్దాం రా ఎరుపుక. చూద్దాం సరు, బరాబర్ చూద్దాం. సరు లాస్ట్ ఒక మాట చెప్పాలి సరు. మా అడ్డగూడు వీడు దొరికితే పెద్ద పగలు దిగుతా. హలో సార్, మా ఓల్డ్ హౌస్ లొకేషన్ చిక్కింది, మీకు సెండ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. Heavy of the head, heavy he reigns. Heavy of the head, heavy the crown. Yeah, never too loud, never too soft, but the mindset is tough. Every week నువ్వు నా గురించి కనుక్కునేది అంటే ఎర్రి పూక. came from the mud, but he polished the cuff. Walk in the room and his silence getting hushed. Built from the grind, never living in bluff. Heart so cold, but his spirit so cush. From shadow to spotlight, claiming his seat. Hunger and heart still chasing the beat. Power so raw, but so still deep. Line don't roll just to prove you beast. అమ్మా అబ్బా. సార్ మీరెప్పుడు వచ్చారు? కొట్టేసి పారిపోయాడు సార్. బా సెల్యూట్ సార్, సూపర్ గా ఆడినారు నాటకం.
బా, నన్ను నమ్మించి నాతోనే ఉండి నా పక్కనే ఉండి ఎంత నమ్మించారు సార్. ఇంకా చాలురా నాటకం. చెడాలియా సిద్ధార్థ్ రాయ్ దొంగ నా కొడక. ఏం చేద్దును సార్, తప్పలేదు. అంత మాత్రాన జనాలను చంపుతావా? నా కొడక, ఆగు, అరిచినావనుకో ఈ గన్ను తీసి గుద్దలో పెట్టి కాలుస్తా. ఎందుకు అమాయకమైన ప్రజలను చంపుతున్నావు సైకో నా కొడక? సైకో. నేనేం సైకోని కాదు సార్, నా గతం నన్ను ఇలా మార్చింది. అన్నా ఏ తమ్ముడు వెళ్ళిపోయి ఇంకా రే. ఈ గతం నీకు గాయం చేసినంత మాత్రాన అమాయకులను చంపుకుంటూ పోతావా ఏంటి? ఎవరు సార్ చెప్పింది నేను చంపినోళ్ళు అమాయకులని? ప్రతి ముండా కొడుకు ముంచే నా కొడుకులే. మంచోళ్ళు కాకపోతే ఇంకేమని అమాయకులకు సేవలు చేస్తున్న రాజకీయ నాయకులు. మొడ్డేమన్నా సేవలు చేస్తున్నారు. ప్రతి లంచా కొడుకు ముంచే నా కొడుకులే. వాళ్ళు చేసే అన్యాయాలు డాక్యుమెంట్ ఉన్నాయి, వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష విధిస్తా. కానీ అది మీలాగా కోర్టులో విధించే శిక్షలు కాదు. ఇలాంటి నా కొడుకులకి చావే శిక్ష. వాళ్ళ వల్ల నీకు జరిగిన అన్యాయం ఏంటి? నాకు జరిగిన అన్యాయం ఏంటా? మొత్తం నాకే జరిగింది. కుటుంబాన్ని కోల్పోయా, నా అన్నకి దూరంగా బతికా, ఆఖరికి నేను ప్రేమించిన అమ్మాయి నా చేతులతోనే చంపుకున్నా. ఇన్ని కష్టాలు పడి కూడా నేను డాక్టర్ అయింది ఈ దేశాన్ని ఉద్ధరించే కాదు, నా ఫ్యామిలీని కోల్పోయేలా చేసిన నా కొడుకుల్ని చంపడానికి. మీరు మంచోళ్ళు సార్, లాస్ట్ ఒక ఛాన్స్ ఇస్తున్నా, వెళ్ళిపోండి. ఏంది సారు, తప్పించుకున్నారా? మీరు తప్పించుకున్నది అక్కడే, నా నుంచి కాదు, చావు నుంచి కాదు. ఏం పిక్కుతావురా సైకో నా కొడక? నేనేం చేస్తాను? మీరు మంచోళ్ళు, ఏం చేయను. కానీ ఒక ఛాన్స్ ఇస్తున్నా, ఇక్కడిని ఇంకా వెళ్ళిపోండి. నేనే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, మారిపో, లొంగిపో, బతికిపోతావు. మీరు నాకు ఛాన్స్ ఇచ్చేదండి ఒక్క వారం, నేను వచ్చి మీకు లొంగిపోతా. ఒక్కడున్నాడు, వాడిని చంపేసి నేను వచ్చి మీకు లొంగిపోతా సారు. ఎవరు? ఎక్స్ మినిస్టర్, వాడే మా కస్టడీలో ఉన్నాడు. ఏంది సారు మీరు పోలీసులు కోడి బుర్రలు ఆలోచిసేలా? ఏం మాట్లాడుతున్నావురా? నిజం, వాడు మీ కస్టడీలో కాదు, నా కస్టడీలో ఉన్నాడు. ఒక్క చిటికేస్తే వాడిని లేపేయడానికి రెడీగా ఉన్నారు. ఆ చిటుకు కూడా నేను వేయనిస్తే కదా. ఏంది పీకది నా బొచ్చు? ఏంది సారు అది ఫేక్. నిన్ను చంపడానికి ఆయుధాలు ఎందుకురా? నా చేతులు చాలు, వచ్చాయి. దెబ్బ ఎట్లుంది సారు? బాగుందిరా, కానీ పోలీసు దెబ్బ తిని రాదుగా. ఇచ్చలా విడిగా కొట్టేసుకుందాం.
ఏంది సారు ఇంతటికే మీ పస అయిపోయిందా? అబ్బా అట్లనే పోలీస్ దెబ్బ కూడా గట్టిగా, కానీ ఈ దొంగటి దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తా. పర్లేదురా, దొంగ నా కొడుకు బాగా డెవలప్ అయిపోయారు. ఏమో మీ అభిమానం సార్. నా కొడుక టైం లేదురా, చీకటి అయిపోతుంది, ముగిచేద్దాం రా. ముగించేద్దాం సారు. నా అదృష్టం బాలేకో, సిచ్యువేషన్ డిమాండ్ చేయలేకో నీకు దొరికిపోయా. నీలాంటి క్రిమినల్స్ ఉంటే 6 అడుగులు భూమిలోకైనా ఉండాలా, లేదా ఆకాశంలో అన్నా ఉండాలా, అంతేగాని ఫ్రీడమ్ గా తిరుగుతానంటే నేను ఒప్పుకోను. సరే, మీరు నన్ను చంపొచ్చు, కానీ ఇది కథకు ముగింపు కాదు, కథకి ఆరంభం. నేను జస్ట్ రక్తం తాగే రాక్షసుని మాత్రమే, కానీ ఒకడున్నాడు, వాడు మనుషుల్ని పిక్కొని తినే మృగం. నేను చచ్చిపోతా, అది ఫిక్స్. కానీ నేను చచ్చిన క్షణమే వాడికి నువ్వు టార్గెట్ అవుతావు. వాడు వదులుతాడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా వదలడు. వాడు వస్తాడు, నా అన్న డేవిడ్ డానియల్ వస్తాడు. వాడొచ్చిన ఇదే పరిస్థితి. ఒక్కడైపోయాడు, ఇంకొకడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? They see the fire, a true flyer, just cold fire, moves like a ghost, just pure power. హలో డెవిల్, మీ తమ్ముడిని ఒక పోలీస్ ఆఫీసర్ చంపేశాడు. ఎవడు? సూర్య, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. వాడి ఫోటో పెట్టు. No pretending, he's the ending, no bluffing. వీడు గుద్ద తెంగందేనే.